హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ మధ్య కాలంలో తెల్ల జుట్టు సమస్య అనేది వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. అలా చిన్న వయసులో వచ్చేసరికి మానసికంగా చాలా కృంగిపోయి వెంటనే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ అలాగే హెయిర్ డ్రైస్ వాడేస్తున్నారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకున్న ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే చాలా సులభంగా చేసుకోవచ్చు. కాకపోతే కొంత సమయం పడుతుంది. కాస్త వేచి ఉండాలి. ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మనం ఈరోజు తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవటానికి ఒక రెమెడీ చూద్దాం. తెల్ల జుట్టు రావటానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. మంచి పోషకాహారం తీసుకుంటూ ఇప్పుడు చెప్పే ఈ రెమెడీని ఫాలో అయితే తెల్ల జుట్టు ఖచ్చితంగా నల్లగా మారుతుంది. కాకపోతే తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజులు, తక్కువగా ఉంటే తక్కువ రోజుల సమయం పడుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా గిన్నె తీసుకుని స్పూనున్నర టీ పౌడర్ వేయాలి. టీ పౌడర్ ఏదైనా వాడవచ్చు. టీ పొడి జుట్టుకు చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలకుండా అరికడుతుంది. అలాగే దెబ్బతిన్న జుట్టును మరలా ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. టీ పొడిని జుట్టుకు రాయటం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి. అంతేకాకుండా జుట్టు నల్లగా అయ్యేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత 3 బిర్యానీ ఆకులను వేయాలి. బిర్యానీ ఆకు జుట్టుకు మంచి కండిషనర్గా పనిచేస్తుంది. బిర్యానీ ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టును మృదువుగా కాంతివంతంగా చేస్తాయి. తల మీద ఫంగల్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా చేస్తుంది. ఇక ఆ తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బను వేయాలి. వెల్లుల్లి తొక్క తీయకుండానే వేయాలి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ జుట్టును రాలే సమస్య తగ్గించి నల్లగా అయ్యేలా చేస్తుంది. విటమిన్ సి జుట్టు డ్యామేజ్ కాకుండా సహాయపడుతుంది. దీనిలో నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. మరిగించినప్పుడు టీ పొడిలోని పోషకాలు, వెల్లుల్లిలోని పోషకాలు, బిర్యానీ ఆకులోని పోషకాలు నీటిలోకి చేరతాయి. టీ డికాషన్ తరచుగా జుట్టుకు రాస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు రాదు. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్య కూడా తొలగిపోతుంది. టీ పొడిలో ఉండే కెఫిన్ జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. అలాగే లాక్టిక్ యాసిడ్ డయింగ్ ఏజెంట్గా పనిచేసి తెల్ల జుట్టును నల్లగా మారేందుకు సహాయపడుతుంది. బిర్యానీ ఆకులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు తల మీద చుండ్రు వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి. తల మీద మంట, వాపును కూడా తగ్గిస్తాయి. జుట్టు రాలిన స్థానంలో కొత్త జుట్టు రావడానికి సహాయపడటమే కాకుండా జుట్టు మూలాలు బలంగా ఉండేలా చేసి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. ఈ 3 బాగా నీటిలో మరిగితే వాటిలో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. సాధ్యమైనంత వరకు మనం ఇంటి చిట్కాలను ప్రయత్నం చేస్తే ఫలితం చాలా బాగా వస్తుంది. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి. ఇక మరిగిన ఈ నీటిని వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టేసుకున్నాక కాస్త చల్లారాలి. కాస్త చల్లారిన తర్వాత దీనిలో దాదాపుగా 1 స్పూన్ కొబ్బరి నూనె కలపాలి. కొబ్బరి నూనె జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఏ కొబ్బరి నూనెనా పర్వాలేదు. ఆర్గానిక్ కొబ్బరి నూనె ఉంటే ఆర్గానిక్ కొబ్బరి నూనె వాడండి. జుట్టు పోలికల్స్లోని పిగ్మెంట్ కణాలను కాపాడటానికి, అవి నల్లగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. పిగ్మెంట్ మెలనిన్ యాక్టివిటీని రీస్టోర్ చేస్తుంది. అందువల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. కొత్తగా తెల్ల జుట్టు అనేది రాదు. అంతేకాకుండా జుట్టు తేమగా ఉండేలా చేస్తుంది. ఈ విధంగా తయారు చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. వారంలో 3 సార్లు ఈ నీటిని జుట్టుకి పట్టించి ఒక అరగంట అలా వదిలేయాలి. ఈ నీటిని జుట్టుకు పట్టించడానికి ముందు తలకు నూనె లేకుండా చూసుకోవాలి. తల స్నానం చేసిన తల అయితే బెటర్. 1 గంట అలా వదిలేయాలి. ఆ గంట అయినాక నార్మల్గా తల స్నానం చేయాలి. ఆ రోజు షాంపూ అసలు పెట్టకూడదు. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయొచ్చు. ఈ విధంగా వారంలో 2 నుంచి 3 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాలు, తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం పడుతుంది. కాబట్టి కాస్త
కంగారు పడకుండా ఈ రెమెడీని ఫాలో అయ్యి తెల్ల జుట్టు నల్లగా మార్చుకోండి. ఏదో ఒక వారం చేసేసి నా తెల్ల జుట్టు నల్లగా మారలేదు అంటే కుదరదు. ఓపికగా కొన్ని వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అదేనా తెల్ల జుట్టు తక్కువగా ఉంటే ఫలితం తొందరగా వచ్చేస్తుంది. అదే ఎక్కువగా ఉంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దాదాపుగా ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేయే కాబట్టి ఒకసారి మనం నీటిని తయారు చేసుకుంటే 10 రోజుల పాటు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్